ఇది గంపలు కూడా ఉంది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా. మిర్చి వచ్చేసి ఎకరం వేసా, పత్తి ఒక ఎకరం వేసి, పత్తి వచ్చేసి 7 క్వింటాలు అయింది. మిర్చి వచ్చేసి ఫస్ట్ వాన దెబ్బతింది, తర్వాత మొత్తం 24 క్వింటాలు ఉంది. ఫస్ట్ కోటింగ్ ఫస్ట్ 19,000కి అమ్మా. ఈరోజు మార్కెట్లో 8 క్వింటాలు పెట్టా, ఈరోజు 18,000 పడ్డాయి. తక్కినవి కొన్ని లాస్ట్ కాయ మొత్తం అక్కడ అనువులంకలు ఇచ్చేసి. ఈ సంవత్సరం ఏదైనా దెబ్బేనండి. ఈ సంవత్సరం ఇప్పుడు ఎటువంటి ఈ సంవత్సరం ఎటువంటి చెప్పలేము. మార్కెట్ రేట్ లేదు. 19,300కే వచ్చింది మార్కెట్ రేట్. 18కి అమ్మాం. ఇదేనా రైతుకి నష్టమేనండి ఈ సంవత్సరం. పంట వేయట్లేదండి మీరు? ఈ పంట మళ్ళీ ఒక ఎకరం ఉంచా. ఇంకా ప్రతి ఒక్క ఎకరం 3 ఎకరాలు 3 ఎకరాలు వేసాం. మిరప తోట తగ్గించి పత్తి 3 ఎకరాలు పెట్టా. ఎకరం మిరప తోటకు ఉంచా. ఏ విత్తనం అన్న? అది వచ్చేసి ఎల్ఐటి ఒక అరెకరానికి తీసుకున్నా. ఒక అరెకరానికి ఏమో సౌందర్య 117 మెలీనా. పోయినసారి మెలీనా పెట్టా, బాగుంది కాయ. ఎక్కడి నుంచి అన్న? నూలంక అలత్రి గారు అని అక్కడ తీసుకున్నాం. మొక్క ఎంత పడుతుంది అన్న? ఈ విత్తనాలు లెక్కే 100 గ్రాములు వచ్చేసి 7,000. 100 గ్రాములు తీసుకున్నాం. మందులు ఏమన్నా ఎలా పట్టాలి? మందులు కూడా అన్నీ ఎక్కువ బేరోడి ఎక్కువ అయ్యే వాడుతున్నాం. నల్లికి ఎక్కువ. ఇంకేమన్నా ఉన్నాయన్న ఇబ్బందులు? ఫస్ట్ 12 క్వింటాలు అయింది. 6 క్వింటాలు తాలైంది, 6 క్వింటాలు వర్షం పడుతుంది. తుఫాను వచ్చింది జనవరిలో. ఆ తుఫాను దెబ్బేసింది. జనవరిలో డిసెంబర్ లాస్ట్లో వచ్చింది. ఆ తుఫానికే దెబ్బతిన్నాం రైతులు. చెట్లు మొత్తం పడిపోవడం. లేకపోతే 30 క్వింటాలు దిగాయి. తట్టుకుంటుందన్న? బొబ్బ కూడా తట్టుకుంటుంది. ఎల్ఐటి అని పర్లేదు, సౌందర్య 117 మెలీనా అని పర్లేదు. ఈ రెండింటి నెంబర్ 1 వేసుకోవచ్చు. దిగుబడి ఊర్లో పంట ఏది ఎక్కువ వేస్తారన్న? మిరప వచ్చేసి మిరప తోటలు ఎక్కువ వేసేది. ఈ సంవత్సరం తగ్గితే అంత పత్తి ఎక్కువ వేసాం. అంత పత్తి 100కి 60% కూడా లేదు. మిరప తోట పత్తి ఉంది. 60% పత్తి ఉంది, 40% తోట. మార్కెట్ ఎట్లా నడుస్తుంది ఇక్కడ? ఇప్పుడు వచ్చేసి ఈ రోజు కొన్నది మొత్తం హైయెస్ట్ 18,000. హైయెస్ట్ అన్ని 16, 15, 17. ఇంకా హైయెస్ట్ 18,000 కొన్నారు ఇక్కడ మధ్యలో. అవి 18,000 పడ్డాయి హైయెస్ట్. గాడీలు ఎక్కువ రేట్లు అడిగినా కూడా పెట్టమంటున్నారు. ఎవరి కాళ్ళు రైతులు కూడా రావట్లా. లేదు, రైతులు నష్టం బాగా. అసలే కాయ తక్కువ అయింది, రేట్ లేదు. ఈజీలో మునుగుతున్నాయి కాయలు. పెట్టుబడి పెట్టాలని భయం అవుతుంది. బయట తేవాలంటే 2 రూపాయలు వడ్డీ. భయం అయ్యి ఇజ్ఞం ఎంతగా అమ్మి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి. రైతు పరిస్థితి బాగాలేదు ఈ సంవత్సరం. మరి వచ్చే సంవత్సరం ఎక్కడికో చెప్పలేదు. ఈ సంవత్సరం పంట అయితే మంచిదా అయిపోతే అంత దైవాదనం. అలా రేటు ఉంటేనే ఆ నష్టం కూడిద్ది. రేట్ లేకపోతే అంతే. రైతులు మాని కూలిపోతే బెటర్. హాయిగా కూలిపోతే 400 ఆడవాళ్ళం తింది. కాయి పనికి వెళ్తే 800. రైతులు ఎవరి వాళ్ళు దొరుకుతున్నారు ఈ సంవత్సరం. గత సంవత్సరం ఇవ్వటం మేము కూడా అంతే. కాయి పట్టుకొని వెళ్తే 800 వస్తాయి. కూలికి వెళ్తే 400 అవుతాయి. ఆడవాళ్ళం తింది కలుపు తీయడానికి. అది ఏదేని ఇక రైతులు కష్టంగా ఈ రేట్లు లేకపోతే బతకడం కష్టం. వ్యవసాయాలు మానేస్తారు చాలా బట్టి. నా ఉద్దేశం అట్లా ఉంది. అది నాకైతే సొంత కౌలు చేయడమే. నేను ఇట్లా ఉంటుందండి వ్యవహారం. ఎంత దైవాదనం. ఎట్ట జరిగింది ఈ సంవత్సరం వానతోటికి వానలు లేవు. మాకెళ్ళి కంపడం చెరువులో ఎక్కడ నీళ్ళు రావాలి. పోయిన సంవత్సరం నీళ్ళు ఉన్నాయన్న? ఈ సంవత్సరం నీళ్ళు ఉన్నాయి. లాస్ట్లో దెబ్బేసి ఎండిపోయినాయి కూడా. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే లేవు. నార్లు పోసాం. నార్లు మందు కూడా ఏది కాదు. చెరువులోకి ఇద్దరు నీళ్ళు. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలన్న మొత్తం? అది వచ్చేసి ఎకరం వచ్చేసి 24 క్వింటాలు అయింది. 24 క్వింటాలు. మంచిగా సౌందర్య 117 వేసాం. మెలీనా కంపెనీ బాగుంది. కాయ సైజు ఉంది, రంగు ఉంది. ఇప్పుడు అమ్మింది అయ్యే 2వ కోటింగ్. ఫస్ట్ కోటి అమ్మేసాం 19. కిషోర్ గారు ఉంది 19,500. ఇప్పుడు 2వ కోటింగ్ 18,000. లాస్ట్ కోటి 4 క్వింటాలు అయితే 13 లెక్క వేసింది. ఇంత లాస్ అన్నమాట. నీటికి ఈ సంవత్సరానికి 1,00,000 లాస్. 7 లక్షల మిగిలిన 7 లక్షల లాస్. అట్లుంది వ్యవహారం. సంవత్సరం మిగులుతుంది. దీనికి సంవత్సరం చూస్తాం. అనుకూలంగా ఉంటే వేస్తాం, లేదంటే హాయిగా కూలీ పోవడం బెటర్. రైతు కూలీల దగ్గర వడ్డీ తీసుకొచ్చి పెట్టాల్సి పెట్టుబడి అంత ఉంది. కూలీలు వడ్డీకి ఇస్తున్నారు, కూలీ పోయి రైతులు తీసుకుంటున్నారు. తీసుకొని అందుకని ఇంకా మళ్ళీ వడ్డీ కడతాను. ఇప్పుడు 2 కాయలు అమ్మేసాం. ఒక 20 మూటలు పెట్టా. ఆ 20 మూటలు దాని బేరం అయింది 18,000 ఇచ్చేసి. ఇంకా మరీ ఇంకా వడ్డీ కాడ తీసుకొచ్చుకోవడం. ఒక ఎకరం తోటకి 3 ఎకరాలు పత్తి వేసాం. ఇంకా అటు పెట్టుబడి కోసం వచ్చారు. ఓకే, ఒకసారి వినిపించండి మాకు కూడా.